రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఎక్స్ మాజీ ఎంపీ గారిని మరి పెద్దలు మరి ఎమ్మెల్యేని ఆదిరెడ్డి వాసు గారికి మరి మేము మాట్లాడుతున్నాం యువజన విభాగం తరపున. ఏమంటే ఆదిరెడ్డి వాసు గారు, మీకు మేము చాలా గౌరవంగా ఒక రాజమండ్రి ఎమ్మెల్యే కాబట్టి ఆదిరెడ్డి వాసు గారిని గౌరవిస్తున్నాం. మరి మార్గాన్ భద్రం గారు ఒక చీఫ్ విప్ చేసి మరి అదే ఢిల్లీలో కూర్చొని మరి ఈరోజు రాజమహేంద్రవరం ఒక అభివృద్ధిగా తీర్చిదిద్దిన వ్యక్తి మార్గాన్ భద్రం గారు. మీరు మర్చిపోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి మీ కూటమి పార్టీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ బీజేపీ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ నాన్నగారు ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్స్ ఎమ్మెల్సీ గారు. మరి ఏదో సొల్లి మాటలు, ఏదో బతికి సొల్లి మాటలు చెప్తారు, 10 మంది ప్రజలు నేస్తారు అనుకోకండి. ఆ సొల్లి మాటలకి ప్రజలందరూ కూడా రేపు పొద్దున్న మీ సమాధానం చెప్పే టైం దగ్గరగానే ఉంది మీకు. మా భర్త గారు చెప్పారు, అబద్ధాలు ఎమ్మెల్యే తయారు, అబద్ధాలు ఎమ్మెల్యే అన్నారు. మీరు అబద్ధాలు ఎమ్మెల్యే కాదు, అడ్డీ ఎమ్మెల్యే, సోయింగ్ ఎమ్మెల్యే. నువ్వు రాజమండ్రికి ఏం చేసేది ఏమీ లేదు. ఎవరి దగ్గర రూపాయి తిన్నానా? ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నానా? లేకపోతే ఎవరి దగ్గర రూపాయి అప్పు చేశానా? లేకపోతే ఎవరి దగ్గర నేను నడిపించుకున్నానా? ఈ రోజు రాజకీయం చేస్తున్నావు అంటే నాకు ఇల్లు అమ్ముకున్నాను, ఓ స్థలం అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను. మీలాగ రక్తాలు పిండిచ్చేసి జనాల దగ్గర చీట్ పనులు అని చెప్పేసి ఆడవడకపోతే డబ్బులు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నీ ఇల్లు నేను పడేసుకుంటాను, నీ ఇల్లు లాగేస్తాను అనే వ్యక్తులు కాదు. అదివల్ల మీరు గౌరవించుకొని మాట్లాడండి ఆదిరెడ్డి వాసు గారు.